హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక పురాణము 16వ అధ్యాయం. వశిష్ఠుడు ఇలా పలికెను: దామోదరునకు ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతమును చేయని వారు కల్పాంతము వరకు నరకమొందెను. కార్తీక మాసము నెల రోజులు నియమంగా తాంబూల దానము చేయువారు జన్మాంతరమందు వాస్తవంగా భూమి ప్రభువు అగును. కార్తీక మాసమందు నెల రోజులు పాడ్యమి మొదలు ఒక్కొక్క దీపంను హరి సన్నిధిలో వెలిగించిన వారు పాపాలను పోగొట్టుకొనును, వైకుంఠమునకు పోవును. కార్తీక మాసమందు పౌర్ణమి నాడు సంతానమును కోరి సూర్యునుద్దేశించి స్నానము దానము చేయవలెను. అనగా అట్లు చేసిన ఎడల సంతానము కలుగునని భావం. కార్తీక మాసమందు హరి సన్నిధిలో టెంకాయ దానమును దక్షిణ తాంబూల సహితంగా చేయువారికి సంతాన విచ్ఛేదము ఉండదు, రోగము ఉండదు, దుర్మరణము ఉండదు. కార్తీక మాసమందు పౌర్ణమి నాడు హరి ఎదుట స్తంభదీపమును పెట్టువారు వైకుంఠపతి అగును. కార్తీక మాసమందు హరి సన్నిధిలో స్తంభదీపము అర్పణ చేసిన వారికి కలిగేడు పుణ్యమును చెప్పుటకు నాతరము కాదు. కార్తీక మాసమందు పూర్ణిమ రోజున స్తంభదీపమును చూసువారి పాపములు సూర్యోదయము వలె చీకట్ల వలె నశించును. కార్తీక మాసమందు స్తంభమును సమర్పించని వాడు నరకము నుండి విడుదలగాడు. స్తంభదీపమును శాలి ధ్యానము, విహ్రీ దానము, నువ్వులు ఉంచి దీపము పెట్టవలెను. శిలతో కాని కర్రతో కాని స్తంభమును చేయించి దేవాలయము ఎదుట పాతి దానిపైన దీపమును పెట్టువారు హరికి ప్రియుడగును. ఈ స్తంభ విషయమై పూర్వకథ కలదు, చెప్పెదను వినుము. మతంగ మహాముని ఆశ్రమము అనేక వృక్షాలతో కూడినది ఒకటి కలదు. అందొక విశ్వాలయము కలదు. ఆ ఆలయం చుట్టూ వనముండెను. కార్తీక వ్రత పారాయణులై మునీశ్వరులు అక్కడికి వచ్చి విష్ణువును షోడశోపచారములతో మాసమంతయు పూజించిరి. వారు అత్యంత భక్తియుక్తులై హరిద్వారములందు దీపమాలను సమర్పించిరి, వ్రతములు చేసిరి. అందులో ఒక ముని ఇలా పలికెను: మునీశ్వరులారా వినుడు. కార్తీక మాసమందు శివుని ముందు స్తంభదీపమును ఉంచువారు వైకుంఠ లోకమునకు నివాసి అగును. కాబట్టి మనము ఆలయ స్తంభదీపమును పెట్టెదము. ఈ దినము కార్తీక పౌర్ణమి అయి ఉన్నది. ఈ రోజు సాయంకాలము స్తంభదీప దానము హరికి అత్యంత ప్రియము. స్తంభమును చేయించి కార్తీక మాస పౌర్ణమి నాడు సాయంకాలమందు దాని ముందు దీపమును పెట్టువారి పాపములు నశించి వైకుంఠ లోకమును పొందెదరు. వారందరూ ఆ మాట విని సందీపమును సమర్పించుట యందు ప్రయత్నము చేసిరి. ఓ రాజా, ప్రయత్నించి దేవాలయము ముంగిట దగ్గరలో కొమ్మలు ఆకులు లేని ఒక వృక్షము యొక్క మొద్దును చూసిరి. కార్తీక వ్రత సముత్సాహులైన వారందరూ కలిసి ఆ స్థానమునందు శాలి విహ్రీ సమేతంగా దీపమును నేతితో వెలిగించి ఆనందించి తిరిగి దేవాలయమునకు వచ్చి కథను చెప్పుచుండగా దేవాలయం ఎదుట చటచట అనే శబ్దము కలిగి స్తంభదీపము నశించి అందరూ చూస్తుండగానే ఆ స్థానమంతయు పగిలి భూమియందు పడెను. అందులో నుండి ఒకతను దేహమును ధరించిన ఒక పురుషుడు బయలుదేరెను. అంతా మునీశ్వరులు కథను చాలించి దేవాలయము నుండి బయటకు వెళ్ళండి అని చెప్పాడు. అందరికీ ఆశ్చర్యం అయింది. అయ్యో అయ్యో అని ధ్వని చేయుచు ఒక పురుషుని చూసి ఇట్లనెను: ఓయి, నువ్వెవ్వరు? ఏ దోషము చేత మొద్దుగా ఉన్నావు? ఆ విషయము త్వరగా చెప్పుము. రాజా వారిట్లు అడగగా వారు వారికి దండ ప్రణామము ఆచరించి సంతోషంతో అంజలి పట్టి ఇట్లని చెప్పెదను: ఓ బ్రాహ్మణోత్తములారా, నేను పూర్వజన్మందు బ్రాహ్మణుడను, రాజ్యమును పాలించువాడను. ధనము, గుర్రములు, ఏనుగులు, రథములు మొదలైన సమస్త సంపత్తులు కలిగి ఉన్నాను. దయాశూన్యుడనై దురదృష్టవశాత్తు దుష్ప్రవర్తన కలవాడనైతిని. నేను వేదశాస్త్రములను చదవలేదు, హరిచరిత్రను వినలేదు, తీర్థయాత్రకు పోలేదు, స్వల్పమైనను దానం చేయలేదు, దుర్బుద్ధితో పుణ్యకర్మ చేయలేదు. నిత్యము నేను
ఉన్నత స్థానమందు కూర్చుండి వేదవేత్తలు, సదాచారవంతులు, పుణ్యపురుషులు, దయావంతులు, సదాశ్రమకాములు అగు బ్రాహ్మణులను నా ముందు నీచాసనములందు కూర్చుండ నియోగించి, వారికి అభిముఖముగా పాదములను చాచి ఉండెను. వారికెన్నడూ ఎదుర్కొని నమస్కారము చేయలేదు. వారి ఇష్టార్థములను ఎప్పుడూ గౌరవమివ్వలేదు. సర్వకాలమందు వారికెన్నడూ ఏ దానము ఇవ్వలేదు. ఒకవేళ ఎప్పుడైనను దానమివ్వక తప్పని యెడల ధనము లేకుండా దారదత్తము చేసి తర్వాత ధనము ఇచ్చి ఉండలేదు. శాస్త్రశ్రవణ సత్స్వభావ సంపన్నులు వచ్చి రాజును కనుక నన్ను యాచించువారు అప్పుడు సరే ఇచ్చెదనని చెప్పుటయే గాని ఇచ్చుట లేదు. నిత్యము బ్రాహ్మణుల వద్ద ధనమును పుచ్చుకొన స్వకార్యములను చేసుకొన్నాను. మరల వారికి తిరిగి ఇచ్చుట లేక ఉండేవాడును కాను. నేనిట్లు దుర్బుద్ధితో దినములు గడిపితిని. ఆ దుష్కృత కర్మచేత చచ్చి నరకమందున యాతనలు అనుభవించితిని. తరువాత భూమికి వచ్చి 52,000 మార్లు కుక్కగా జన్మించితిని. అనంతరము 10,000 మార్లు కాకిగా పుట్టితిని. ఆవల 10,000 మార్లు తొండగా జన్మించితిని. పిమ్మట 10,000 మార్లు పురుగుగా నుండి మలాషినై ఉంటిని. ఆ తరువాత 1,000,000 మార్లు వృక్షముగా ఉంటిని. చివరకు 1,000,000 మార్లు స్థాణువు కాలము గడుపుచుంటిని. ఇట్లా నేనొక విధముగా పాపకర్ముడనై నాకిప్పుడు దుర్లభమైన ముక్తి కలిగినది. దీనికి కారణము నాకు తెలియదు కాని సర్వభూత దయావంతులగు మీరు చెప్పెదరు కాక. మీ దర్శనం వలన నాకు జాతిస్మృతి కలిగినది. ఓ మునీశ్వరా, నా పూర్వ పాపమిట్టిదని పలికినవారు ఉండెను. మునీశ్వరులిట్లు విని వారిలో వారు ఇలా చెప్పుకొనసాగిరి. కార్తీక మాసము ఫలము యథార్థమైనది. ప్రత్యక్షమొక మోక్షమిచ్చునది. రాతికి కొయ్యకు కూడా మోక్షమిచ్చునది. అందును ఈ పూర్ణిమ సమస్త పాతకములను నశింపచేయును. ఆ పూర్ణిమయందు స్తమ్భదీపము చాలా సుఖప్రదము. కార్తీక పౌర్ణమి నాడు పరులచే ఉంచబడిన దీపము వలన ఎండిన మొద్దు ముక్తి నొందెను. మొద్దుయనినను కార్తీక మాసమందు దేవ సన్నిధిలో దీపమును పెట్టిన యెడల పాపము నశించి దయాళువైన దామోదరుని చేత మోక్షమొందబడినది. ఇట్లు వాదమును చేయువారు ఉద్భూత పురుషుడు తిరిగి ఇట్లనియు. జ్ఞానశాస్త్రవేత్తలైన మునీశ్వరులారా, దేనిచేత మోక్షము కలుగును? దేనిచేత బుద్ధుడగును? దేనిచేత ముక్తుడగును? దేనిచేత ప్రాణులకు ఇంద్రియ యములు కలుగును? మోక్ష ప్రాపకమైన జ్ఞానమెట్లు కలుగును? ఈ సర్వమును నాకు చెప్పుము. వాడిట్లు అడగగా మునీశ్వరులు అంగీకారమని వానికి సమాధానము చెప్పమని వియోగించిరి. అయినను వారితో సరేనని వారితో ఇట్లు చెప్పసాగెను.